హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సైకాలజీలో భాగంగా అభ్యసన లేదా శిక్షణ బదలాయింపు రకాల గురించి తెలుసుకుందాం. డిఎస్సి, హెచ్జిటి, ఎస్ఏ, హెచ్డబ్ల్యూఓ, డిప్యూటీఈఓ మొదలైన ఎగ్జామ్స్ అన్నింటిలోనూ ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి ప్రశ్న వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా నేర్చుకుందాం. మొదట అభ్యసన లేదా శిక్షణ బదలాయింపుకు సంబంధించిన ఇంట్రడక్షన్ పార్ట్ గురించి తెలుసుకుందాం. ఇందులో నుంచి కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఒకసారి పరిశీలిద్దాం. మధ్యయుగంలో ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి సిద్ధాంతం థియరీ ఆఫ్ ఫార్మల్ డిసిప్లిన్, ఫ్యాకల్టీ ఆఫ్ థియరీ. దీని ప్రకారం అభ్యసన బదలాయింపు అంటే ఏమంటే, మానవుని మనసు అనేక శక్తుల సముదాయమని, శరీర కండరాలకు వ్యాయామం ఎలాగైతే బలాన్ని ఇస్తుందో మనసు కండరాలకు కూడా అభ్యసనం అలాగే బలాన్ని ఇస్తుంది అని తెలియజేసినటువంటి సిద్ధాంతం ఏది అంటే థియరీ ఆఫ్ ఫార్మల్ డిసిప్లిన్, ఫ్యాకల్టీ ఆఫ్ థియరీ అనే అంశాన్ని గుర్తుంచుకోవాలి. మరి అభ్యసన బదలాయింపుకు సంబంధించి మరికొద్ది మంది మనోవైజ్ఞానికవేత్తలు నిర్వచనాలు మనము ఇక్కడ తెలుసుకోవాలి. మొదట క్రో ఇచ్చినటువంటి నిర్వచనాన్ని గురించి తెలుసుకుందాం. ఒక రంగంలో ఏర్పడినటువంటి ఆలోచనలు, అలవాట్లు, నైపుణ్యాలు వేరొక రంగంలో అభ్యసనానికి దోహదపడితే దానినే అభ్యసన బదలాయింపు అంటారని చెప్పింది క్రో. దీన్ని ఏ విధంగా గుర్తుంచుకోవచ్చు అంటే, క్రోని ఖోఖో లాగా గుర్తుపెట్టుకోండి. ఖోఖో అనేది ఒక ఆట. మరి ఖోఖో ఆడాలంటే నైపుణ్యం ఉండాలి, అలవాటు ఉండాలి, ఆలోచించి ఆడాలి అని గుర్తుంచుకోండి. అంటే ఒక రంగంలో ఏర్పడిన ఆలోచనలు, అలవాట్లు, నైపుణ్యాలు వేరొక రంగం అభ్యసనానికి తీసుకెళ్లగలడమే అభ్యసన బదలాయింపు అని చెప్పింది క్రో. నెక్స్ట్ గారెట్ ఏమి నిర్వచించారంటే, ఒక స్థితిలో జరిగినటువంటి అభ్యసనం కొత్త సందర్భంలో పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ఉపయోగపడితే దాన్నే అభ్యసన బదలాయింపు అంటారని చెప్పింది గారెట్. దీన్ని ఏ విధంగా గుర్తుంచుకోవచ్చు అంటే, గారెట్ను క్యారెట్ అనుకోండి. మరి క్యారెట్ అనేది మన కంటి చూపును పూర్తిగా కానీ పాక్షికంగా కానీ నయం చేస్తుందని గుర్తుంచుకోండి. నెక్స్ట్ సోరెన్సెన్ నిర్వచనం ఇక్కడ పరిశీలిద్దాం. సోరెన్సన్ ఏమంటాడంటే, ఒక స్థితిలో అభ్యసించినటువంటి జ్ఞానం, శిక్షణ, అలవాటు మరో అభ్యసన స్థితికి అన్వయించి అభ్యసించడమే అభ్యసన బదలాయింపు అని చెప్పింది సోరెన్సన్. ఇక్కడ సన్ అంటే కుమారుడు. మన కుమారునికి మన అలవాట్లు, మన జ్ఞానం, మన శిక్షణ అన్వయిస్తామని గుర్తుంచుకోండి. అంటే ఒక స్థితిలో ఆర్జించిన జ్ఞానము, శిక్షణ, అలవాటు మరో అభ్యసన స్థితికి అన్వయించి అభ్యసించడమే బదలాయింపు అని చెప్పింది సోరెన్సన్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఎలిస్ ఏం నిర్వచించారంటే, ఒక ప్రక్రియలో గడించినటువంటి అనుభవాలు తర్వాత అలాంటి ప్రక్రియ సాధన పైన ప్రభావం చూపించడమే బదలాయింపు అని చెప్పినటువంటి వ్యక్తి ఎలిస్. వీటిపైన కూడా గతంలో ప్రశ్నలు వచ్చాయి కాబట్టి వీటిని జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మరి అభ్యసన బదలాయింపును ప్రయోగాత్మకంగా తిరస్కరించినటువంటి వ్యక్తి ఒకరున్నారు ఇక్కడ. ఆయన ఎవరంటే అమెరికాకు చెందినటువంటి విలియం జేమ్స్. ఈయన అభ్యసన బదలాయింపు జరగదు అని 1890లో తెలియజేశారు. ఎందుకు జరగదు అని చెప్పారంటే, ఈయన 2 పుస్తకాలను చదివారు. ఆ 2 పుస్తకాలు రచించినటువంటి ఆథర్లను కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. అవేమిటంటే విక్టర్ హ్యూగో రచించినటువంటి లే మిజరబుల్స్ అనేటువంటి గ్రంథం, అలాగే జాన్ మిల్టన్ రచించినటువంటి ప్యారడైజ్ లాస్ట్ అనేటువంటి గ్రంథం. ఈ 2 గ్రంథాలను ఆయన చదివినప్పుడు ఒకే రకమైనటువంటి పంక్తులను కంటతా పెట్టినా కానీ ఆ 2 పుస్తకాలను చదవడానికి అంతే సమయం పట్టడం వలన అభ్యసన బదలాయింపు అనేది జరగలేదని చెప్పారు. కానీ తర్వాత తెలిసింది ఏమిటంటే, 2 పద్య భాగానికి సంబంధించినటువంటి పుస్తకాలే అయినప్పటికీ 2 ఒకదానికొకటి ఏమాత్రం సంబంధం లేదు కాబట్టి అభ్యసన బదలాయింపు అనేది జరగలేదని తెలిసింది.
మరి అభ్యసన బదలాయింపు జరగాలి అంటే నేర్చుకునేటువంటి రెండు అంశాల మధ్య సామ్యత, సారూప్యత, సంబంధం అనేది ఉండాలి అని తర్వాత తెలిసింది. మరి అభ్యసన బదలాయింపు జరుగుతుంది అని ప్రయోగాత్మకంగా నిరూపించినటువంటి వ్యక్తులు ఎవరు అంటే గ్రే, స్లెయిట్, వించ్, బార్లో, మెర్డిచ్ అనే మనోవైజ్ఞానికవేత్తలు అభ్యసన బదలాయింపు జరుగుతుంది అని ప్రయోగాత్మకంగా నిరూపించారు. మరి అభ్యసన బదలాయింపును సవివరంగా వర్ణించినటువంటి సిద్ధాంతం ఏమిటి అంటే విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతం. దీనినే నియత క్రమశిక్షణ సిద్ధాంతం అని కూడా అంటారు. కానీ ఈ సిద్ధాంతాన్ని శాస్త్రవేత్తలు అంగీకరించలేదు. మరి అభ్యసన బదలాయింపు అనేది 4 రకాలుగా జరుగుతుంది. అవి 1 అనుకూల లేదా ధనాత్మక బదలాయింపు, 2 ప్రతికూల లేదా రుణాత్మక లేదా వ్యతిరేక బదలాయింపు, 3 శూన్య బదలాయింపు, దీన్నే తటస్థ బదలాయింపు అని కూడా అంటాం, 4 ద్విపార్శ్వ లేదా ఏకపార్శ్వ బదలాయింపు. ఇప్పుడు మనం వీటి గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఇందులో మనము ఎగ్జాంపుల్స్ బాగా గుర్తుంచుకోవాలి. వాటి నుంచే తరచూ డిఎస్సిలో ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా పరిశీలిద్దాం. మొదట అనుకూల లేదా ధనాత్మక బదలాయింపు గురించి తెలుసుకుందాం. ఒక కృత్యం ద్వారా పొందినటువంటి జ్ఞానం కానీ, నైపుణ్యం కానీ, శిక్షణ కానీ వేరొక కొత్త కృత్యం నేర్చుకోవడంలో దోహదపడి దానిని సులభతరం చేస్తే అలాంటి బదలాయింపును అనుకూల బదలాయింపు అని అంటాం. మరొకసారి చూద్దాం. ఒక కృత్యం ద్వారా పొందినటువంటి జ్ఞానం, నైపుణ్యం, శిక్షణ వేరొక కొత్త కృత్యం నేర్చుకోవడంలో దోహదపడి దానిని సులభతరం చేస్తే అది అనుకూల బదలాయింపు. మనం ఉదాహరణలను పరిశీలించినట్లయితే బ్యాట్ అనే పదం నేర్చుకున్నటువంటి విద్యార్థి ఉపాధ్యాయుడు చెప్పకుండానే క్యాట్, ర్యాట్, మ్యాట్ అనే పదాలు చదవగలిగితే దానిని అనుకూల బదలాయింపు అని అంటాం. అలాగే సియూటి కట్ అనేటువంటి పదాన్ని నేర్చుకున్నటువంటి విద్యార్థి బియూటి అనేటువంటి పదాన్ని బట్ అని నేర్చుకోవడాన్ని కూడా అనుకూల బదలాయింపుగానే చెప్తాం. మరికొన్ని ఉదాహరణలను పరిశీలిద్దాం. టైప్ కీబోర్డు ఆపరేట్ చేసినటువంటి వ్యక్తి కంప్యూటర్ కీబోర్డును సులభంగా ఆపరేట్ చేయగలడు. ఇక్కడ జరిగినటువంటి బదలాయింపు అనుకూల బదలాయింపు. అలాగే హిందీ నేర్చుకున్న వ్యక్తి సంస్కృతాన్ని సులభంగా చదవగలుగుతాడు. అలాగే సైకిల్ నేర్చుకున్నటువంటి వ్యక్తి మోటార్ సైకిల్ని నడపగలుగుతాడు. అలాగే గణిత అభ్యసనం అనేది భౌతిక శాస్త్ర అభ్యసనానికి, కంప్యూటర్ సైన్స్ అభ్యసనానికి దోహదపడుతుంది. అలాగే క్యారమ్స్ బాగా ఆడగలిగినటువంటి వ్యక్తి బిలియర్డ్స్ కూడా ఆడగలుగుతాడు. అలాగే హాకీ ఆడగలిగిన వ్యక్తి ఫుట్బాల్ క్రీడను కూడా సులభంగా ఆడగలుగుతాడు. వీణ ప్లే చేసేటువంటి వ్యక్తి గిటార్ను కూడా సులభంగా ప్లే చేయగలుగుతాడు. పియానో ప్లే చేయగలిగినటువంటి వ్యక్తి హార్మోనియంను కూడా ప్లే చేయగలుగుతాడు. అలాగే కంటెంట్ను మనం బాగా అభ్యసించినట్లయితే ఆ కంటెంట్ అనేది జనరల్ స్టడీస్ విభాగంలో మనకు సులభంగా అభ్యసన బదలాయింపుకు దోహదపడుతుంది. ఇవన్నీ కూడా అనుకూల లేదా ధనాత్మక అభ్యసన బదలాయింపుకు ఉదాహరణలు. కాబట్టి అనుకూల లేదా ధనాత్మక బదలాయింపు అనేది సారూప్యత గల విషయాల మధ్య ఎక్కువగా జరుగుతుంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వ్యతిరేక లేదా రుణాత్మక బదలాయింపు అంటే ఏమిటో తెలుసుకుందాం. ఒక కృత్యం ద్వారా పొందినటువంటి జ్ఞానం, నైపుణ్యం, శిక్షణ కొత్త కృత్యం నేర్చుకోవడంలో ఆటంకం కలిగిస్తే అలాంటి బదలాయింపును ప్రతికూల బదలాయింపు అని అంటాం. అంటే అలవాట్లో పొరపాటు గల అభ్యసన బదలాయింపు ఏది అని అడిగితే మనము వ్యతిరేక లేదా రుణాత్మక బదలాయింపు అని గుర్తుంచుకోవాలి. ఎగ్జాంపుల్, బాల్ బ్యాడ్మింటన్ ఆడేటువంటి వ్యక్తి షటిల్ బ్యాడ్మింటన్ ఆడడంలో ఇబ్బంది పడడం ఏ బదలాయింపు అంటే వ్యతిరేక లేదా రుణాత్మక బదలాయింపు. ఎందుకంటే ఇక్కడ బంతి, కాక్ బరువులలో తేడా ఉంటుంది. అలాగే అవి వెళ్ళే వేగంలో కూడా తేడా ఉంటుంది. మరి ఈ ఆట ఆడినప్పుడు మనకు ఆటంకం అనేది ఉంటుంది. ఎందుకంటే
బంతి కాక్ బరువు అవి వెళ్ళే వేగంలో ఉండే తేడాలు అభ్యసనాన్ని ఆటంకపరుస్తాయి. కాబట్టి ఇది ఏ బదలాయింపు అని అడిగితే వ్యతిరేక లేదా రుణాత్మక బదలాయింపు అని గుర్తుంచుకోవాలి. అలాగే అమెరికా లేదా ఎడంవైపు స్టీరింగ్ ఉండేటువంటి ఏదైనా దేశంలో వాహనము నడిపేటువంటి వ్యక్తి మన దేశంలో కుడివైపు స్టీరింగ్ ఉండేటువంటి వాహనం నడపడం ఇబ్బందిగా ఉంటుంది. ఇది కూడా వ్యతిరేక లేదా రుణాత్మక బదలాయింపు. నెక్స్ట్, హౌస్ అనేటువంటి పదానికి బహువచనం హౌసెస్ అని నేర్చుకున్నటువంటి విద్యార్థి మౌస్ అనేటువంటి పదానికి బహువచనం మైస్ అని కాకుండా మౌసెస్ అని చెప్పడం ఏ బదలాయింపు అంటే వ్యతిరేక లేదా రుణాత్మక బదలాయింపు. అలాగే తెలుగు లేదా హిందీ నేర్చుకున్నటువంటి వారు ఇంగ్లీష్ నేర్చుకోవడంలో ఇబ్బంది పడడం వ్యతిరేక బదలాయింపు. నెక్స్ట్, మరొక ఉదాహరణను పరిశీలించినట్లయితే వాక్య నిర్మాణంలో ఉండే భేదాల వల్ల తెలుగు నేర్చుకున్న వ్యక్తికి ఇంగ్లీష్ వాక్యాలు రాయడంలో ఇబ్బంది కలగడం వ్యతిరేక బదలాయింపు. ఎగ్జాంపుల్, రాముడు బడికి వెళ్ళాడు. ఈ వాక్యాన్ని తెలుగు పద్ధతిలో రాస్తే రామ స్కూల్ టు వెంట్ అవుతుంది. అంటే ఇక్కడ కర్త, కర్మ, క్రియల వరుస క్రమం వేరువేరుగా ఉండడం వల్ల ఈ ఇబ్బంది అనేది ఏర్పడుతుంది. ఇది కూడా ఒక వ్యతిరేక బదలాయింపు. ఎగ్జామ్లో ఎక్కువగా వ్యతిరేక లేదా రుణాత్మక బదలాయింపు పైనే ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అంతేకాకుండా ఎక్కువగా ఇంగ్లీష్ పరిజ్ఞానం పైనే ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి మరికొన్ని ఉదాహరణలను మనం ఇక్కడ పరిశీలిద్దాం. పియూటీ పుట్ అని చదువుకున్నటువంటి వ్యక్తి బియూటీ బట్టును బియూటీ బుట్ అని చదవడం. ఇది కూడా ఒక వ్యతిరేక లేదా రుణాత్మక బదలాయింపు. అలాగే బుక్కుకి బహువచనం బుక్స్ అని నేర్చుకున్నటువంటి వ్యక్తి ఫూట్కి బహువచనం ఫూడ్స్ అని చెప్పడం. దీనిని ఫీట్ అని చెప్పకుండా ఫూడ్స్ అని చెప్తున్నాడు. ఇక్కడ జరిగినటువంటి బదలాయింపు ఏమిటంటే వ్యతిరేక బదలాయింపు. అలాగే చైల్డ్ అనేటువంటి పదానికి బహువచనం చైల్డే, కానీ ఇక్కడ చైల్డ్స్ అని చెప్తాడు. ఇది కూడా వ్యతిరేక బదలాయింపే. అలాగే మ్యాన్ అనేటువంటి పదానికి బహువచనం మెన్ అని కాకుండా మ్యాన్స్ అని చెప్పడం. అలాగే ఫిష్కి బహువచనం ఫిష్ అని చెప్పకుండా ఫిషెస్ అని చెప్పడం. ఇది కూడా ఒక వ్యతిరేక బదలాయింపే. కాబట్టి ఇంగ్లీషులో పదాలు ఇచ్చి మనకు ఎక్కువగా ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు. కాబట్టి ఇంగ్లీష్ పరిజ్ఞానం మనకు ఖచ్చితంగా అవసరం. పరీక్షల్లో ఖచ్చితంగా వ్యతిరేక లేదా రుణాత్మక బదలాయింపు పైనే ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు. నెక్స్ట్, శూన్య బదలాయింపు. శూన్య బదలాయింపు అంటే ఏమంటే ఒక కృత్యం ద్వారా పొందినటువంటి జ్ఞానం, నైపుణ్యం, శిక్షణ తర్వాత అభ్యసించేటువంటి కృత్యం పైన ఏ విధమైనటువంటి ప్రభావం చూపకపోతే దానిని శూన్య బదలాయింపు లేదా తటస్థ బదలాయింపు అని అంటాం. అంటే గతంలో అభ్యసించినటువంటి అంశం ప్రస్తుతం నేర్చుకుంటున్నటువంటి అంశానికి ఉపయోగపడడం కానీ ఆటంకపరచడం కానీ జరగనట్లయితే దానినే శూన్య బదలాయింపు అని అంటాం. విషయాల మధ్య సామ్యం లేనప్పుడు ఇది జరుగుతుంది. ఉదాహరణకి గతంలో ఈత నేర్చుకొని ప్రస్తుతం బైక్ నడపడం నేర్చుకోవడం. ఈత యొక్క ప్రభావం బైక్ నడపడం పైన ఏ విధంగానూ చూపదు. దీనినే శూన్య బదలాయింపు అని అంటాం. అలాగే ఆటలలో ప్రతిభ అనేది చదువుకు ఉపయోగపడకపోవడం. అలాగే సైకిల్ తొక్కడం నేర్చుకునేటువంటి వ్యక్తి తెలుగు పద్యాలు నేర్చుకోవడంలో ఏ విధంగానూ దోహదపడదు. అలాగే పాటలు పాడడం నేర్చుకున్నటువంటి వ్యక్తికి పాడడంలోని నైపుణ్యం సాంఘిక శాస్త్రం నేర్చుకోవడంలో ఉపయోగపడకపోవడం శూన్య బదలాయింపు. నెక్స్ట్, సంస్కృత భాషలో సాధించినటువంటి పరిజ్ఞానం విమానం నేర్చుకోవడంలో ఏమాత్రము ఉపయోగపడకపోవడం కూడా శూన్య బదలాయింపే. నెక్స్ట్, చరిత్ర అభ్యసించినటువంటి వ్యక్తికి రసాయన శాస్త్రం అభ్యసించడం ఏ విధంగానూ దోహదపడదు. ఇది కూడా ఒక శూన్య బదలాయింపు. నెక్స్ట్, ద్విపార్శ్వ లేదా ఏకపార్శ్వ బదలాయింపు. మొదట ద్విపార్శ్వ బదలాయింపు అంటే ఏమిటో చూద్దాం. ఒకవైపు శరీర భాగం ద్వారా అభ్యసించినటువంటి విషయం వ్యతిరేక దిశలో బదలాయింపు జరిగితే దాన్ని ద్విపార్శ్వ బదలాయింపు అని అంటాం. అంటే కుడి చేతితో రాసేటువంటి వ్యక్తి ఎడమ చేతితో కూడా రాయగలగడం
ద్విపార్శ్వ బదలాయింపు. అలాగే కుడి చేతితో బౌలింగ్ చేసినటువంటి వ్యక్తి ఎడమ చేతితో కూడా బౌలింగ్ చేయడం. అలాగే ఎడమ కాలుతో ఫుట్బాల్ ఆడగలిగినటువంటి వ్యక్తి కుడి కాలుతో కూడా ఫుట్బాల్ ఆడడం ఒక ద్విపార్శ్వ బదలాయింపు. ఒకసారి ఎగ్జామ్లో ఏమడిగాడంటే అర్జునుడు సవ్యసాచి, ఇది ఏ రకమైన బదలాయింపు అని అడిగారు. దీనికి సమాధానం ద్విపార్శ్వ బదలాయింపు. ఎందుకంటే అర్జునుడు ఒక చేతితోనే కాకుండా రెండో చేతితో కూడా బాణాలు సమానంగా వేయగలగడం, అందుకే అర్జునుడు సవ్యసాచి అనేది ద్విపార్శ్వ బదలాయింపు. మరి ఏకపార్శ్వ బదలాయింపు అంటే ఏమంటే శరీరంలో ఒకవైపు పొందినటువంటి నైపుణ్యం అదే వైపు వేరే చోట ఉపయోగపడ్డాన్నే ఏకపార్శ్వ బదలాయింపు అని అంటాం. ఉదాహరణకి కుడి చేతితో రాయగలిగినటువంటి వ్యక్తి కుడి కాలుతో కూడా రాయడం ఏకపార్శ్వ బదలాయింపుకు ఉదాహరణ. ఇవి అభ్యసన బదలాయింపు రకాలు. మరి అభ్యసన బదలాయింపు విద్యా ప్రాముఖ్యాన్ని మనం పరిశీలించినట్లయితే అభ్యసన లేదా శిక్షణ బదలాయింపుకు వ్యక్తి యొక్క ప్రజ్ఞ, వైఖరులు, ఆదర్శాలు, మంచి అధ్యయన అలవాట్లు, అర్థవంతమైనటువంటి విషయ పరిజ్ఞానం, సరైన పాఠ్య ప్రణాళిక, సంసర్గ స్మృతి అనేవి అభ్యసన బదలాయింపుకు దోహదం చేస్తాయి. పాఠశాలలో నేర్చుకున్నటువంటి విషయాలు నిత్య జీవితంలో ఉపయోగపడేటట్లు ఉండాలి. అలాగే బట్టి అభ్యసనం కాకుండా విద్యార్థులు అర్థసహితంగా నేర్చుకునేటట్లు చూడాలి. అప్పుడే వారిలో అంతర్దృష్టి అనేది ఏర్పడుతుంది. విద్యార్థులు తమ సమస్యలను తామే పరిష్కారం చేసుకునేటట్లు చూడాలి. అంతేకాకుండా దృశ్య శ్రవణ పరికరాలు అనేటివి ఉపయోగించి బోధన కొనసాగించాలి. మరి విద్యార్థుల్లో సరైనటువంటి వైఖరులు, విలువలు పెంపొందించినప్పుడు అవి వారి జీవితకాలం ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా అభ్యసన బదలాయింపు యొక్క విద్యా ప్రాముఖ్యాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని విలువైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.